ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంపై వైసీపీ ఎమ్మెల్సీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శాసన మండలిలో నల్ల కండువాలు ధరించి హాజరైన ఎమ్మెల్సీలు చైర్మన్ పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. పేద మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని స్పష్టం చేస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్య విద్యను ప్రైవేటు రంగం ఆధీనంలోకి ఇవ్వటం వలన సామాన్యులకు ఉన్నత విద్య అందని ద్రాక్షకాయగా మారుతుందని హెచ్చరించారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు చదువు కొనసాగించే అవకాశం కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. దాన్ని ఏ విధంగా వచ్చారు అది తప్పు కదా చూసా. అందుకు కాబట్టి దయచేసి ముందు ఏదైతే మా డిమాండ్ ఉందో బిఎస్సీలో ఏదైతే మనం అంగీకరించామో ఆ డిబేట్ ని జరిగి తీరాలి అనేది మా డిమాండ్. ఎందుకంటే ఇది ప్రజల సమస్య, ఇది ప్రజల సమస్య, ఇది యువకులకు రాజకీయమైన సమస్య కాదు. కోట్లాది మంది ప్రజల తాలూకు ఇస్తున్న ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ సమస్య. కాబట్టి జరగాలి, డిబేట్ జరగాలి. మీరు తీసుకున్న నిర్ణయం ప్రజా వ్యతిరేకంగా రద్దవ్వాలి. అప్పుడే ముందుకెళ్తాం. అంతేగాని మాకు ఇంకో దురుద్దేశం లేదు. ఆయన కూడా స్పీకర్ చేశారు, రూల్ కూడా చెప్పారు 260. దానికి ముందు కూడా ఆలోచన చేసుకోవాలి. మన సాంప్రదాయాలు, మన కన్వెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయి. బీఎస్సీలో నిర్ణయం తీసుకున్న తర్వాత